ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాలు, వందనాలు. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అది ఏంటయ్యానంటే, ప్రపంచమంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి పండుగలోనూ, ప్రతి మందిరంలోనూ, ప్రతి సెలబ్రేషన్లో మనకు కనబడుతున్నటువంటి ఒక పరికరం అదేంటయ్యానంటే క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ చెట్టు గురించి ఒక 2 మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది ఎలా మొదలయ్యింది, ఎవరు దీన్ని వెలుగులోకి తీసుకువచ్చారు, ఎందుకు ప్రజలు దీన్ని ఈ దినాన ఇంత వైభవంగా వెలపెట్టి ఇంతగా అలంకరించుకుంటున్నారు, ప్రదేశాల్లో పెట్టుకుంటున్నారు, మందిరాల్లో అది నిలుపుతున్నారు అన్నది ఒక 2 మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, అలనాడు ప్రొఫెసర్ చార్లెస్ పోలెన్ అనే ఒక దైవ భక్తుడు అమెరికా దేశమందు అవి 1832వ సంవత్సరమందు ఒక చెట్టుని తయారు చేసేసి దాన్ని నిర్మించి అలంకరించాడట. మొట్టమొదటిసారిగా ఆ చెట్టుని పెట్టి క్రిస్మస్ ట్రీగా పరిగణించి దాని మీద ఒక పెద్ద క్యాండిల్ వెలిగించాడట. ఆ క్యాండిల్ వెలిగించి దానికి క్రిస్మస్ ట్రీ అని నామకరణం చేశాడట. అది మొదలుకొని నాట నుండి నేటి వరకు అదే అలంకరణతో ప్రజలు ఆ విధంగా ఆ చెట్టును తయారు చేసి ఈ దినాన క్రిస్మస్ దినాల్లో ప్రతి మందిరాల్లో దాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఆ రోజు ప్రొఫెసర్ చార్లెస్ పోలెన్ గారు చేసిన ఆ చిన్న క్రియ ఈరోజు ఈ క్రిస్మస్ ట్రీగా మన ముందుకు వచ్చింది. ఎంతగా పేరుగాంచిందనంటే, ప్రియ స్నేహితులారా, ఈ మధ్య కాలంలో 16,450 కోట్లు పెట్టి ఈ క్రిస్మస్ ట్రీని అలంకరించడానికి అమెరికా ప్రజలు ధనమును వ్యయం చేశారట. ఎంతనండి? 16,450 కోట్లు ఈ క్రిస్మస్ ట్రీని అలంకరించడానికి, అది నిలబెట్టడానికి, అది ప్రజలకు చూపించడానికి అంత డబ్బుని ప్రజలు వ్యయం చేస్తూ ఉన్నారు, ఖర్చు పెట్టారు. ఇంతగా పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఏంటయ్యానంటే, అలనాడు చార్లెస్ పోలెన్ గారు చేసినటువంటి ఆ చిన్న క్రియ. ఆయన తలంచి ఉండడు ఇంతగా వెలపెట్టి కొంటారని, ఆయన తలంచి ఉండడు ఇంతగా పేరు పొందుతుంది అని. ప్రియ స్నేహితులారా, ఈ దినాన అమెరికా ప్రజలు ఇంతగా పేరు కాంచి డబ్బు వ్యయం చేసి ఆ చెట్టును నిలబెట్టడానికి గల కారణం ప్రొఫెసర్ చార్లెస్ పోలెన్ గారు. అందుకే అదొక అందమైన చెట్టుగా రూపుదిద్ది ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిని, ఆ నీతిమంతుణ్ణి, ఆ భక్తుణ్ణి స్మరణ తెచ్చుకుందాం. క్రిస్మస్ ట్రీ పెడుతున్నటువంటి ప్రతి బిడ్డలు తెలుసుకోవాల్సిందంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అన్నది తెలుసుకోవాలి. ఎవరు నిర్మించారు, ఎవరు రూపుదిద్దారు, ఎవరు వెలుగులోనికి తీసుకువచ్చారు అన్నది ఒక్కసారి మనము స్మరణ తెచ్చుకోవాలి. ఆ ఒక్క దైవ భక్తుడు ప్రొఫెసర్ గారు చార్లెస్ పోలెన్ గారు ఇది ప్రపంచానికి అందించాడు కాబట్టి ఇది నాన్న మందిరంలో చాలా అందముగా మనము అది తయారు చేసుకొని పెట్టుకోగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్లో ఈ యొక్క చెట్టు అమ్ముడుపోతూ ఉన్నది. ఈ దినాన క్రిస్మస్ దినాల్లో ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘాలలో వేల రూపాయలు వ్యయం చేసి ఈ చెట్టును పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ చెట్టుకు ఎంత విలువ వచ్చిందో తెలుసా? అది కేవలం 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 అలా దినాన చార్లెస్ పోలెన్ గారు చేసినటువంటి ఆ ఒక్క చిన్న క్రియ. ఇదంతటికి ఎందుకయ్యానంటే, చార్లెస్ పోలెన్ గారు ఆ క్రిస్మస్ దినాల్లో తన యొక్క ప్రదేశాన్ని అందముగా అలంకరించడం కోసము ఆ చెట్టును తయారు చేసి దానిపైన దీపం వెలిగించి, ఇదిగో
ఈ దీపమే లోక రక్షకుడు అన్నది ప్రజలకు చూపించాడు. ఆ చూపించిన విధానమే నేటి సమాజంలో కూడా అనేక మంది చూపిస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ ట్రీ పైన స్టార్స్ ని, అలాగే గొప్ప బహుమతులను, అలాగే చాలా చాలా వస్తువులను పెట్టి దాన్ని అందముగా అలంకరించి హుందాగా తీర్చిదిద్ది అది మందిరాల్లో పెడుతూ ఉంటారు. చాలా వరకు సంతోషం. ప్రియ స్నేహితులారా, ఇలా చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలు ఒక్కసారి స్మరణ తెచ్చుకుందాం ఆ ఒక్క దైవ భక్తుని. కాబట్టి ఈ చిన్న మాటలు మన యొక్క జ్ఞప్తికి తీసుకురావడానికి ఆ చార్లెస్ భక్తుడి గారే మనకు దోహదపడ్డాడు. కాబట్టి ఈ చిన్న మాటలు ఆయన నుంచే మనం నేర్చుకోవాలి, ఆయన్ని స్మరణ చేసుకోవాలన్న విషయానికి మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.